లోటు బడ్జెట్ ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు మంత్రి కొండా సురేఖ. గతంలో ఉన్న మంచి పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా వంటి 4 పథకాలను కంటిన్యూ చేస్తున్నామన్నారు. గత సర్కార్ రైతు భరోసా 10,000 ఇస్తే తమ ప్రభుత్వం 12,000 ఇస్తుందని చెప్పారు. మెదక్ జిల్లా చేగుంటలో 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు కొండా సురేఖ. అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు చెప్పిన ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మేము అమలు చేశాము. 100% అమలైనవి. అర్హులైన వాళ్ళకే ఇచ్చాము అనేది ఒకటి విడుదల చేయమనండి. దానికి నేను ఇప్పుడు ఆయన అడిగిన దానికి వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యలేదు, మేము చేస్తా ఉన్నదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏం చేసినా విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. దాంట్లో ఏదో ఒక లేనిపోని ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా, 100% పొలిటికల్ డ్రామా. వాళ్ళు 10 ఏళ్ళు ఉండి చేయలేనటువంటి పని సంవత్సరంలో మేము చాలా చేసి చూపించాము. ఇంకో 4 సంవత్సరాల అధికారం మాకున్నది. 4 సంవత్సరాల కాలంలో మేము ఇందులో ఇంకా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాము. అన్నీ చేస్తాం. కొన్ని వాళ్ళకి తెలుసు అది ఆ టెక్నికాలిటీలో కొన్ని యాక్సెప్ట్ అవ్వం. ఆ టెక్నికల్గా వాళ్ళు క్లియర్ చేసినప్పుడు 100% అది యాక్సెప్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు రుణమాఫీ 100% కాలేదు అంటే వాళ్ళు తెలివి నుండి మాట్లాడుతారా, తెలివి లేకుండా మాట్లాడుతారా నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం మాట్లాడటం లేదని నేను ఖచ్చితంగా చెప్తాను. త్వరలో బై ఎలక్షన్స్ వస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు మొత్తం ప్రజల సొమ్ము పీల్చుకొని పిప్పి చేసి తిని ₹1,00,00,000 దండుకున్నా కూడా మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు కదా. మళ్ళీ ఎలక్షన్లు వస్తేనే మీరు పడిపోయారు కదా. మరి మేమెందుకు పడిపోతాం మధ్యలో? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటిదో కొంచెం తెలుసుకొని